శ్రీమద్భాగవతము నవమ స్కంధము 7వ అధ్యాయము త్రిశంకు హరిశ్చంద్రుల వృత్తాంతములు. శ్రీ శుకుడు నుడివెను. మాంధాత యొక్క ముగ్గురు కుమారులలో అంబరీషుడు శ్రేష్ఠుడు. ఈ అంబరీషుడు తన పితామహుడగు యౌవనాశ్వునకు దత్తపుత్రుడయ్యెను. ఈ అంబరీషుని సుతుడు యౌవనాశ్వుడు. ఇతని తనయుడు హరీతుడు. కనుక అంబరీషుడు, యౌవనాశ్వుడు, హరీతుడు అను ముగ్గురును మాంధాత గోత్రజులలో ప్రముఖులైరి. నర్మద అను నాగకన్యను ఆమె సోదరులగు నాగులు పురుకుత్సునకు ఇచ్చి వివాహము చేసిరి. తన సోదరులకు నాగప్రముఖుల ప్రేరణతో నర్మద నాగకన్య తన భర్తయగు పురుకుత్సుని రసాతలమునకు తీసుకొని పోయెను. విష్ణుశక్తి సంపన్నుడైన పురుకుత్సుడు శిక్షార్హులైన గంధర్వులను వధించెను. అందువలన నాగరాజు ఈ వృత్తాంతమును స్మరించిన వారికి సర్పభయము ఉండదు అని పురుకుత్సునకు వరమును ఇచ్చెను. జై శ్రీహరి. పురుకుత్సుని పుత్రుడు త్రసద్ధస్యుడు. అతని సుతుడు అనరణ్యుడు. వాని తనయుడు హర్యశ్వుడు. ఆ హర్యశ్వుని సూనుడు అర్ణుడు. అతని తనూజుడు త్రిబంధనుడు. త్రిబంధనుని పుత్రుడు సత్యవ్రతుడు. అతడు త్రిశంకు నామముతో ప్రసిద్ధి వహించెను. అతడు తన తండ్రియగు త్రిబంధనుని శాపముచే చండాలత్వమును పొందెను. కానీ విశ్వామిత్రుని తప ప్రభావమున అతడు ఈ రూపముతోనే సశరీరముగా లోకమునకు చేరెను. దేవతలు అతనిని దివి నుండి క్రిందికి పడద్రోసిరి. కానీ విశ్వామిత్రుడు తన తపశ్శక్తిచే అతనిని ఆకాశమునందే స్థిరముగా ఉండునట్లు చేసెను. అతడు ఇప్పటికీ ఆకాశమునందు తలక్రిందులుగా కనబడుచునేయుండును. ఈ త్రిశంకుని కుమారుడు హరిశ్చంద్రుడు. అతని కారణముగానే విశ్వామిత్రుడు వశిష్ఠుడు పోట్లాడుకొని పరస్పరము శపించుకొని కొంతకాలము పక్షులై ఉండిరి. సంతానము కలగకుండుటచే దుఃఖితుడై ఉన్న హరిశ్చంద్రుడు నారదుని ఆదేశమును అనుసరించి వరుణుని శరణజొచ్చెను. పిమ్మట అతడు, దేవా, పుత్రలాభము కలుగునట్లు నన్ను అనుగ్రహింపుము. నాకు వీరుడైన పుత్రుడు కలిగినచో అతనిని యజ్ఞ పశువుగా చేసి నిన్ను ఆరాధింతును అని ప్రార్థించెను. పిదప వరుణుని అనుగ్రహముతో ఆయనకు హరిశ్చంద్రునకు పుత్రుడు కలిగెను. అతని పేరు రోహితుడు. అంతట వరుణుడు హరిశ్చంద్రునితో, రాజా, నీకు కుమారుడు కలిగినాడు గదా, ఇక నీవు ఇచ్చిన మాట ప్రకారము అతనిని యజ్ఞ పశువుగా చేసి నన్ను ఆరాధింపుము అని నుడివెను. అప్పుడు హరిశ్చంద్రుడు ఇట్లనెను, దేవా, ఈ పసికందునకు 10 దినములు గడిచిన తరువాత ఇతడు యాగ పశువుగా అగుటకు అర్హుడగును. 10 దినములు గడిచిన పెదప వరుణుడు మరల వచ్చి ఇప్పుడు నీవు యజ్ఞమును ఆచరింపుమని హరిశ్చంద్రునకు గుర్తు చేసెను. అప్పుడు అతడు దంతములు వచ్చిన తరువాత ఇతడు యజ్ఞ పశువు కాదగును అని ప్రత్యుత్తరమిచ్చెను. ఆ బాలునకు దంతములు వచ్చిన తరువాత వరుణుడు తిరిగి వచ్చి, హరిశ్చంద్ర, ఇప్పుడు నీ వాగ్దాన ప్రకారం యజ్ఞము చేయుము అని పలికెను. అనంతరము అతడు పాలపండ్లు ఊడిపోయిన పిమ్మటనే ఇతడు యజ్ఞ పశువు అగుటకు అర్హుడగును అని నుడివెను. కొంతకాలమునకు పిమ్మట వరుణుడు తిరిగి వచ్చి, ఇతని పాలపండ్లు ఊడిపోయినవి గదా, ఇప్పుడైనను యజ్ఞమునర్పము అని వచించెను. అప్పుడు హరిశ్చంద్రుడు మరల ఇతనికి దంతములు వచ్చిన పెదప మాత్రమే ఇతడు యజ్ఞ పశువు అగుటకు యోగ్యతను పొందును అని సమాధానమిచ్చెను. అనంతరము మరల వచ్చిన వరుణుడు, ఈ బాలునకు మరల దంతములు వచ్చినవి గదా, యజ్ఞమునర్పము అని పలికెను. అప్పుడు హరిశ్చంద్రుడు, దేవా, క్షత్రియుడు ఆయుధమును చేయబూనిన పిమ్మట యజ్ఞ పశువు అగుటకు యోగ్యుడు అగును అనెను. ఈ విధముగా పుత్రునిపై గల మమకారములో మునిగి ఉన్న హరిశ్చంద్రుడు ఆ స్నేహపాశము నుండి బయట పడలేక ఎప్పటికప్పుడు కాలయాపన చేయుచూ వచ్చెను. వరుణుడును హరిశ్చంద్రుని మాటలను కాదనక అతడు చెప్పిన సమయమునకై నిరీక్షించుచూ వచ్చెను. రోహితుడు కొంత పెద్దవాడైన పిదప తన తండ్రి చేయదలచిన, అనగా తనను యజ్ఞ పశువుగా చేసి వరుణుని ఆరాధింపదలచిన కార్యమును ఎరింగి తన ప్రాణములను దక్కించుకొనుటకై ధనుర్బాణములను చేబూని అడవులకు చేరెను. పలుమారులు తనను వంచిన హరిశ్చంద్రునిపై వరుణుడు కుపితుడయ్యెను, కోపంతో ఉండెను. ఫలితముగా హరిశ్చంద్రుడు మహోదర వ్యాధికి లోనయ్యెను. ఇట్లు తండ్రి వ్యాధిగ్రస్తుడైన విషయము తెలిసినంతనే రోహితుడు తన నగరమునకు తిరిగి వచ్చుటకై సిద్ధమాయను. అంతటా ఇంద్రుడు నగరమునకు వెళ్ళవలదు అని అతనిని నివారించుచు ఇట్లనెను, రోహిత, నీవు యజ్ఞ పశువై మృతి చెందుట కంటే దివ్యములైన తీర్థములను క్షేత్రములను సేవించుచు భూమండలమును సంచరించుట మేలు. అది మిగుల పవిత్ర కార్యము అను ఇంద్రుని ఆదేశానుసారము రోహితుడు అరణ్యమున 1 సంవత్సరము పాటు నివసించెను. ఇట్లు రోహితుడు 5 సంవత్సరముల పాటు ప్రతి సంవత్సరము తన తండ్రి కడకు వెళ్ళుటకై ఆలోచించుచూ వచ్చెను. ఎప్పటికప్పుడు ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణ రూపములో వచ్చి అతని ప్రయత్నమును ఆపివేయుచుండెను. రోహితుడు 6వ సంవత్సరమున కూడా ఆ వనమునందే సంచరించుచూ గడిపెను. పిదప అతడు అజీగత్తుడను
నిరుపేద బ్రాహ్మణునికి ధనమిచ్చి అతని నడిమి కుమారుడగు సునశ్శేఫుని క్రయముగా తీసుకుని తన నగరమునకు చేరెను. అనంతరము అతడు ఆ విప్రసుతుని తన తండ్రియగు హరిశ్చంద్రునకు అర్పించి ఆయనకు నమస్కరించెను. అప్పుడు మహాయశస్వి అయిన హరిశ్చంద్రుడు పురుషమేధము యజ్ఞము ద్వారా వరుణాది దేవతలను ఆరాధించెను. వాసిగాంచిన ఆ హరిశ్చంద్రుడు ఆ దేవతల అనుగ్రహముతో తీవ్రమైన తన ఉదర వ్యాధి నుండి బయటపడెను. ఆ యజ్ఞమునందు హోతగా, ఋగ్వేద ప్రతినిధిగా విశ్వామిత్రుడు, అధ్వర్యుడు యజుర్వేద ప్రతినిధిగా ఉన్నాడు. ఆత్మజ్ఞాని పరమ సంయమి అయిన జమదగ్నియు, ఉద్గాతగా సామవేద ప్రతినిధిగా అయాస్య మహర్షియు పాల్గొనిరి. వశిష్ఠుడు బ్రహ్మగా నుండి ఆ యజ్ఞమును నిర్వహింపజేసెను. అట్లు యజ్ఞమునర్చిన హరిశ్చంద్రుని ఎడ ఇంద్రుడు ప్రసన్నుడై ఆయనకు బంగారు రథమును అనుగ్రహించెను. సునశ్శేఫుని మహత్వమును గూర్చి మున్ముందు వివరింపబడును. సాధ్వీమణి అయిన భార్యతో కూడి హరిశ్చంద్రుడు యజ్ఞమును ఆచరించెను. హరిశ్చంద్రుని సత్యనిష్టకు విశ్వామిత్రుడు పరితృప్తుడై ఆయనకు శాశ్వతమైన ఆత్మజ్ఞానమును ప్రసాదించెను. మహాత్ముడైన విశ్వామిత్రుని జ్ఞానోపదేశమును అనుసరించి హరిశ్చంద్రుడు తన మనస్సును పృథివియందును, పృథివిని జలమునందును, జలమును తేజస్సునందును అంటే అగ్నియందును, తేజస్సును వాయువునందును, వాయువును ఆకాశమునందును స్థిరమునర్చి ఆకాశమును అహంకారములో లీనమునర్చెను. పెదప అహంకారమును మహత్తత్వమునందు లీనమునర్చి దాని యందు జ్ఞాన కళను అనగా జ్ఞానాంశమును ధ్యానించి ఆ జ్ఞానాంశముచే ఆత్మను ఆవరించిన అజ్ఞానమును భస్మమునర్చెను. అనంతరము అతడు నిర్వాణ సుఖానుభూతి ద్వారా ఆ జ్ఞాన కళను కూడా పరిత్యజించి సమస్త బంధముల నుండి విముక్తుడై స్వస్వరూపమునందు స్థితుడయ్యను. అది అనిర్వచనీయము, అనూహ్యము. జై శ్రీ లక్ష్మీనారాయణ స్వామి. నమో నమః. శ్రీమద్భాగవతము 9వ స్కంధము 8వ అధ్యాయము. సగరుని చరిత్రము. సగరుడు. జై శ్రీహరి. శ్రీ శుకుడు వచించెను. రోహితుని కుమారుడు హరితుడు, అతని తనయుడు చంపుడు. అతడు తన పేరుతో చంపానగరమును నిర్మించెను. చంపుని సుతుడు సుదేవుడు, అతని పుత్రుడు విజయుడు. విజయుని తనూజుడు భరుకుడు, ఇతని సుతుడు వృకుడు. వృకుని పుత్రుడు బాహుకుడు. బాహుకుని రాజ్యమును శత్రువులు ఆక్రమింపగా అతడు అంటే బాహుక ప్రభువు భార్యాసహితుడై వనములకు చేరెను. వృద్ధుడైన బాహుక మహారాజు మృతుడు కాగా అతని పట్టమహిషి సహగమమునకు సిద్ధపడెను. ఆమె గర్భవతిగా ఉన్నట్లు గ్రహించిన ఔర్వ మహర్షి ఆ ప్రయత్నము నుండి ఆమెను నివారించెను. బాహుకుని సతి గర్భవతి యగుటను జూచి ఓర్వలేక అసూయతో సవతులు ఆమెచే విషాన్నమును అంటే గరళము విషము తినిపించిరి. అయినను ఆ విష ప్రభావము ఏమాత్రము పడక గర్భస్థ శిశువు క్షేమముగా జన్మించెను. తల్లి కడుపులో గరము అంటే విషముతో గూడియున్నందున అతడు సగరుడుగా ప్రసిద్ధికెక్కెను. సగరుడు చక్రవర్తి అయి సప్తద్వీపములకు అధిపతి అయి మిగుల ఖ్యాతికెక్కెను. అతని పుత్రులు తండ్రి ఆదేశముపై భూమిని త్రవ్వి సముద్రమును నిర్మించిరి. సగరపుత్రులచే నిర్మింపబడుట వలన సముద్రమునకు సాగరము అని పేరు వచ్చెను. సగరుడు తన గురువగు ఔర్వుని ఆదేశమును పాటించి తాళజంఘలుగా వ్యవహరింపబడుచున్న యవనులను, శకులను, హైహయులను, బర్బరులను చంపక వారిని వికృత రూపులనుగా చేసెను. వారిలో కొందరికి శిరోముండనము గావించి కేవలము మీసములను గడ్డములను మాత్రము మిగిల్చెను. కొందరి తలలు సగము కొరిగించెను. మరికొందరిని జుట్టు విరబోచుకొనిన వారినిగా జయించెను. సగరుని శాసనము మేరకు వారిలో కొందరు కేవలము ఉత్తరీయములను ధరించరి, మరికొందరు ఉత్తరీయములు లేకుండా వస్త్రములను మాత్రము ధరించరి. ఆ సగరుడు ఔర్వ మహర్షి ఆజ్ఞను అనుసరించి సర్వవేదమయుడు, సకల దేవతా స్వరూపుడు, సర్వాంతర్యామియు, సర్వేశ్వరుడు అయిన శ్రీహరిని అశ్వమేధ యజ్ఞముల ద్వారా ఆరాధించెను. ఆ రాజు 100వ అశ్వమేధ యాగమును పురస్కరించుకుని వదిలిన అశ్వమును ఇంద్రుడు అపహరించెను. సగరుని భార్య అయిన సుమతి యొక్క 60,000 మంది తనయులు బలగర్వితులయ్యుండిరి. వారు తండ్రి ఆజ్ఞను అనుసరించి యజ్ఞాశ్వము కొరకై భూమండలమంతయును వెదకిరి. వారికి ఎక్కడనూ ఆ అశ్వము జాడయే తెలియకుండెను. అప్పుడు వారు భూగర్భమున అన్వేషించుటకై పృథ్విని త్రవ్వసాగిరి. ఇట్లు త్రవ్వుచుండగా ఈశాన్య దిశయందు రసాతలమున
తపమునర్చుచున్న కపిల మహర్షి సమీపమునందు ఇంద్రునిచే ఉంచబడిన యజ్ఞాశ్వము వారి కంటపడెను. అప్పుడు ఆ 60,000 మందియు యజ్ఞాశ్వమును అపహరించిన దొంగ ఇతడే, కనులు మూసుకొని దొంగ జపము చేయుచున్నాడు, ఈ పాపిని చంపుడు చంపుడు అని పలుకుచు ఆయుధములను పైకెత్తి ఆ ముని మీదకి దాడి చేసిరి. ఇంతలో కపిలుడు కనులు తెరిచెను. దేవేంద్రుని కారణముగా ఆ 60,000 మంది బుద్ధులను భ్రష్టమయ్యెను. అందువలన వారు మహాపురుషుడైన కపిలుని ఎడ అవమానకరముగా ధూర్తత్వముతో ప్రవర్తించిరి. ఫలితముగా వారు తమ తమ శరీరముల నుండి పెళ్ళుబీకిన అగ్నిజ్వాలలకు గురి అయి తత్క్షణమే భస్మమైపోయిరి. సగర మహారాజు యొక్క కుమారులు కపిల మహర్షి యొక్క కోపాగ్ని ప్రభావమున భస్మమైపోయిరని కొందరందురు. అట్లు అనుట ఏమాత్రమును సమంజసముగాదు. వారు అంటే సగరుని సుతులు స్వయం కృతాపరాధము వలననే మృత్యుముఖమునకు చేరిరి అనుట యుక్తము. ఏలయన కపిల మహర్షి సత్వగుణ సంపన్నుడు. ఆ మహాత్ముడు జగత్తునే పునీతమునర్పగల ప్రతిభాశాలి. భూమికి సంబంధించిన ధూళి ఆకాశమును చేరుట సంభవము కానట్లు తమో గుణాత్మకమైన రోషము ఆ సత్పురుషుని అంటజాలదు. దీనిని తరించుట అంటే దీని నుండి బయటపడుట అసాధ్యము. కానీ కపిల మహర్షి సాంఖ్యశాస్త్రము అను దృఢమైన నావను ఈ లోకమునకు ప్రసాదించెను. దీని సహాయమున ముముక్షువులు అంటే మోక్షమును కోరుకొనువారు ఎల్లరును ఈ సంసార సముద్రమును అలవోకగా దాటగలరు. కపిల మహాముని సర్వజ్ఞుడు, అంతేకాదు లోకానుగ్రహ కాంక్ష గలవాడు. అట్టి మహాపురుషునకు ఇతడు మిత్రుడు, ఇతడు శత్రువు అను భేదబుద్ధి ఎట్లుండును? సగరుని యొక్క 2వ భార్యయగు కేశినియందు జన్మించినవాడు అసమంజసుడు. అతని కుమారుడు అంశుమంతుడు. అతడు తన తాతయ్యకు సగరుని సేవించటలో నిరతుడు. సగరుని శాసనము ఆయనకు శిరోధార్యము. అసమంజసుడు తన దుడుకు చేష్టలచే లోకమును జనులను ఆందోళనకు గురిచేయుచుండెడివాడు. పూర్వజన్మలో ఇతడు ఒక యోగి, కానీ దుష్టుల సాంగత్యముచే యోగభ్రష్టుడాయను. ఈ జన్మయందు కూడా ఇతడు పూర్వజన్మ సంస్కార ప్రభావమున లోకగర్హితములైన పనులను చేయుచుండెను. అందువలన ఇతని కృత్యములన్నీయును బంధుమిత్రులకు అప్రియమును కూర్చుచుండెను. ఒక్కొక్కప్పుడు ఇతడు ఆటలాడుకొడుచున్న బాలురను సరయూ నదిలో పడవేయుచుండెడివాడు. ఇతని పిచ్చి పనులను చూచి జనులు ఆందోళన పడసాగిరి. జయశ్రీ. తన కుమారుని దుష్ప్రవర్తనకు విసిగి వేశారిన సగరుడు పుత్రునిపై గల మమకారమును చంపుకొని అసమంజసుని దేశ బహిష్కృతిని గావించెను. అంతటా అతడు తాను సరయూ నదీ జలములలో పడవేసిన బాలురను తన యోగ బలముచే పునర్జీవితులను గావించెను. ఆ బాలురను వారి తల్లిదండ్రులకు చూపించి అతడు అసమంజసుడు వనములకు వెళ్ళెను. పరీక్షిని మహారాజా మరల ప్రాణములతో తిరిగి వచ్చిన బాలురను చూచి అయోధ్య వాసులందరూ ఆశ్చర్యపడిరి. సగర మహారాజు కూడా విస్మయము చెందుచు అయ్యో ఇతని అంటే అసమంజసుని ప్రభావమును ఎరుగక రాజ్యము నుండి వెళ్ళగొట్టితిని గదా అని పశ్చాత్తాపపడెను. అసమంజసుని కుమారుడు అయిన అంశుమంతుడు తన తాతయ్యకు సగర మహారాజు యొక్క ఆదేశముచే యజ్ఞాశ్వమును వెదుకుటకై బయలుదేరెను. అతడు తన పినతండ్రులు త్రవ్విన మార్గమును అనుసరించుచు వెళ్ళగా ఒక భస్మరాశి సమీపమున అతనికి యజ్ఞాశ్వము కనబడెను. అచ్చట అతడు అవతార పురుషుడైన కపిల మహాముని చూచెను. పిమ్మట సరళ హృదయుడైన అంశుమంతుడు అంజలి ఘటించి ప్రణమిల్లి ఏకాగ్రచిత్తుడై ఆ మహర్షిని ఇట్లు స్తుతింపసాగెను. అంశుమంతుడు నుడివెను, మహానుభావ, అజుడైన బ్రహ్మదేవునకు పరమాత్ముడవైన నిన్ను దర్శింపజాలడు. మహానుభావ, అజుడైన బ్రహ్మదేవుడును పరమాత్ముడవైన నిన్ను దర్శింపజాలడు. నీవు కేవలము మా అందరికీ శుభములను చేకూర్చుట కొరకే నీవు అవతరించితివి. సకల ప్రాణుల యందును అంతర్యామివై వెలసిల్లుచుండెడి పరమాత్ముడు వగవు ప్రభు, నేడు నీ దర్శనము వలన కామ్యములు, కర్మలు, ఇంద్రియానుభవములు మొదలగు వానికి కారణమైన దృఢమగు మోహపాశము విచ్ఛిన్నమైపోయినది అని పలికెను. అప్పుడు కపిల భగవానుడు నుడివెను, నాయనా అంశుమంతా, ఇదిగో మీ తాతగారి యజ్ఞాశ్వము, దీనిని తీసుకొని పొమ్ము. ఇచట భస్మపై పడియున్న మీ పినతండ్రులు గంగాజల స్పర్శతో మాత్రమే ఉద్ధరింపబడుదురు, మరి ఒక మార్గము లేదు. నేతరత్ నాణ్యత నిస్తార ఇత్యర్థః
అంటే నిస్తారహ అంటే నిస్సరణం, ఉద్ధారహ అనగా ఉద్ధరింపబడుటకు మరి ఒక మార్గం లేదని అర్థము. శ్రీధరీయ టీకా. అనంతరము అంశుమంతుడు కపల మహామునిని ప్రసన్నుని చేసుకొని ఆయనకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించి హయమును తీసుకొని వెళ్ళెను. అంతటా సగర చక్రవర్తి ఆ యజ్ఞ పశువు ద్వారా మిగిలిన క్రతువును పూర్తి చేసెను. పిమ్మట ఆ మహారాజు ఐహిక సుఖముల ఎడ విరక్తుడై అహంకార మమకారములను త్యజించి రాజ్యభారమును అంశుమంతునకు అప్పగించెను. పిదప అతడు ఔర్వ మహర్షి ఉపదేశించిన మార్గమున ముక్తిని అంటే ఉత్తమ గతిని పొందెను. జై శ్రీహరి. 9వ అధ్యాయము భగీరథుని చరిత్రము, గంగావతరణము. శ్రీ శుకుడు పలికెను. అంతటా అంశుమంతుడు తన పినతండ్రులను తరింపజేయుటకై గంగానదిని భూతలమునకు తీసుకొని వచ్చు సంకల్పముతో దీర్ఘకాలము తపస్సునర్చెను. ఆయనను అతడు తన ప్రయత్నమును సఫలీకృతుడు కాకముందే మృత్యువు పాలయ్యను. అంశుమంతుని కుమారుడైన దిలీపుడు కూడా తన తండ్రి వలెనే గంగావతరణమునకై పెద్ద కాలము తపస్సు చేసెను. కానీ తన ప్రయత్నము నెరవేరకముందే అతడు మృతి చెందెను. పిదప దిలీపుని తనయుడైన భగీరథుడు తన తండ్రి తాతల వలనే అందులకై తీవ్రముగా తపమాచరించెను. కొంతకాలమునకు గంగాదేవి భగీరథుని తపస్సును మెచ్చుకొని ఆయనకు ప్రత్యక్షమై, నీకు ఏ వరము కావాలనో కోరుకొనుము అని పలికెను. అప్పుడు భగీరథుడు వినమ్రుడై, దేవి నీవు భూలోకమునకు విచ్చేయవలెను అనుచు తన అభిప్రాయమును ప్రకటించెను. పిమ్మట గంగాదేవి ఆయనతో ఇట్లు వచించెను. భగీరథ మహారాజా, నీ ప్రార్థన మేరకు నేను భూతలమున ప్రవహింతును. అప్పుడు నా వేగమును ఎవరో ఒకరు నిలువరింపవలసి ఉండును. లేనిచో నేను భూమిని చీల్చుకొని రసాతలమునకు వెళ్ళెదను. అంతేకాదు రాజా, నేను భూతలమునకు రాకున్నటకు మరి ఒక కారణము కూడా గలదు. నేను అచట ప్రవహించినచో జనులు నా జలములలో మునిగి తమ పాపములను ప్రక్షాళనమునర్చుకొందురు. వారి పాపముల నుండి నేను బయటపడుట ఎట్లు? దీనిని గూర్చియు నీవు ఆలోచింపుము.